వర్షాలు కురుస్తూ కొంతమందికి కునుకు లేకుండా చేస్తే ఏపీలోని కరువు జిల్లా అనంతపురంలో జలకలతో సందడిగా మారింది. దశాబ్దాలుగా చుక్కనీరు రాక ఎండిపోయిన భైరవాణి తిప్ప ప్రాజెక్టు ఈ ఏడాది జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు ఒట్టిపోయి దశాబ్దాలుగా వేల ఎకరాల భూములు బీళ్లుగా మారి వలసలు వెళ్లిన అన్నదాతలు రెండేళ్లుగా సొంత ఊళ్లలో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణకు పెద్దపీట వేస్తుండటంతో కరువు నేలపై పంటల సాగుకి రైతన్నలు సమాయత్తమవుతున్న దృశ్యం ఇప్పుడు కన్నుల పండుగగా ఉంది. ఎగువన కర్ణాటకలోని అక్రమ నిర్మాణాలతో కొన్నేళ్లుగా చుక్కనీరు రాక బీటలు వారిన భైరవాణి తిప్ప ప్రాజెక్టుకి 5 ఏళ్లుగా నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఏడాది కురుస్తున్న భారీ వర్షాలకు ఖరీఫ్ ఆరంభం నుంచే డ్యాంకి ప్రవాహం మొదలైంది. 2 టీఎంసీల సామర్థ్యంతో 1952లో బీటీ ప్రాజెక్టుని సాగు త్రాగునీటి అవసరాల కోసం నిర్మించారు. ప్రాజెక్టు కుడి కాలువ కింద 4000 ఎకరాలు, ఎడమ కాలువ కింద 8000 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. మరో 3000 ఎకరాల్లో నాన్ ఆయకట్టు కింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గుమ్మగట్ట మండలంలోని గ్రామాల్లో త్రాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్న సంకల్పంతో అప్పట్లో డ్యాం నిర్మాణం చేపట్టారు. దశాబ్దాలుగా ప్రాజెక్టులోకి నీరు రాకపోవడం, ఆయకట్టుకి సాగునీరు విడుదల కాకపోవడంతో డ్యాం నిర్వహణను అధికారులు పట్టించుకోలేదు. ఐదేళ్లుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో డ్యాంలోకి నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత ప్రభుత్వం డ్యాం నిర్వహణతో పాటు కాల్వల్లో పేరుకుపోయిన పూడిక, చెట్ల తొలగింపు వంటి పనులు చేపట్టలేదు. డ్యాం గేట్లు పాడైనా వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించకపోవడంతో నీరు వృధాగా కిందికి వెళ్లేవి. 2 ఏళ్ల కిందట పాడైన గేట్ల స్థానంలో కొత్త వాటిని అమర్చి అధికారులు నీటి వృధాను అరికట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాల్వల నిర్వహణలో భాగంగా పూడికతీత, కంప చెట్ల తొలగింపు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కరువు సీమ నీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్న పాలకులు భైరవాణి తిప్ప ప్రాజెక్టు కాల్వ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది కాల్వల పనులు సకాలంలో పూర్తి చేసి రబీలో చివరి ఆయకట్టుకి నీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కరువు సీమలో పంటలు పండక వలసలు ఎక్కువగా వెళ్లే గుమ్మగట్ట ప్రాంతంలో నిర్జీవంగా ఉన్నటువంటి డ్యాంలోకి నీరు వస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరుగుతుండటంతో రైతు కూలీలు పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. బీటీపీ గ్రామము, ఈ ఆయకట్ట కింద రైతులు సార్ మేము. మాకు ఒక 8 ఎకరాల పొలం ఉంది అన్నదమ్ములకి. ఈ బీటీపీ ప్రాజెక్టుకు వచ్చేసి 5000 హెక్టార్లు అంటే ఈ విస్తరణ 2 కెనాళ్ళు ఉన్నాయి సార్. దీనికి ఈ 2 కెనాల్లో లెఫ్ట్ కెనాల్ వచ్చేసి 8002 ఎకరాలు, రైట్ కెనాల్ వచ్చేసి 3200 ఎకరాలు వస్తుంది సార్. దాంట్లో ఈ ప్రాంతంలో మాకు 2.2 టీఎంసీలు వాటర్ దీనికి వస్తాయి సార్. రైతులు వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు అన్ని చూసి బెంగళూరుకు వలసలు పోయి కనీసం వాళ్ళ శవాలు కూడా ఇంటికి తీసుకురాకుండా పరిస్థితులు ఈ బీటీపీకి నీళ్లు వస్తే మాకు చాలా సుఖ సంతోషాలతో రైతులందరూ ఉంటారు సార్. ప్రస్తుతం డ్యాంలో 1.5 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. రబీ సాగు నాటికి డ్యాంలోకి పూర్తి స్థాయిలో నీరు వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏటా ప్రాజెక్టులోకి నీరు రావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తమకు ఉన్న భూముల్లో పంటలు పండించుకుంటున్నామని చెబుతున్నారు రైతులు. ఇక డ్యాంలోకి నీరు రావడంతో స్థానికంగా బోర్డుల కింద రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్లో కాలువలకు నీరు వదిలితే ఈ ఏడాది పూర్తి స్థాయిలో పంటలు సాగవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీటీపీలోకి శాశ్వతంగా నీటిని మళ్లించి హంద్రీనివా నుంచి బీటీ ప్రాజెక్టు చేపట్టిన కాల్వ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ ప్రాంతంలో శాశ్వతంగా నీటి కరువు లేకుండా చేయాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. ఎడమ కాలువలో 8200 ఎకరాలకు పారుతుంది, కుడి కాలువలో 3800 ఎకరాలకు పారుతుంది. మొత్తము 2 టీఎంసీ నీటి మట్టం ఉంటుంది. 51 అడుగా 2 పాయింట్లు అంటే 1.5 టీఎంసీ వాటరు దేవుని దయ వల్ల భగవంతుడు ఇచ్చినారు. మరి అతి తొందరలోనే కూడా నిండే అవకాశం ఉంది. ఈ నీళ్లు ఈసారి ఖచ్చితంగా 2 ఆయకట్టలకు వదిలి ప్రజలు సంతోషంగా ఉండేటట్లు మా ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తారు. హంద్రీనివా జలాలు చంద్రబాబు నాయుడు గారు
మరి కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు ఖచ్చితంగా ఈసారి నీళ్లు తప్పనిసరిగా శాశ్వత నీళ్లు వదులుతారు. ఆ శాశ్వత నీళ్లు వదిలినప్పుడు వలసలు పోయేవాళ్ళు, బెంగళూరు పోయేవాళ్ళు, హైదరాబాద్కు పోయేవాళ్ళు, మరి పశువుల మేత, గొర్రెలకు మేత సమృద్ధిగా వస్తుంది. ఒక చేపలు బాగా ఇక్కడ పెరుగుదల చేసి ఒక మత్స్యకార ఇతర రాష్ట్రాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఓవైపు ఎడారి ఛాయలు కమ్ముకున్న రాయదుర్గం నియోజకవర్గంలో నెలకొల్పిన బీటీ ప్రాజెక్టుకి 5 ఏళ్లుగా వరద నీరు రావడం, మృత్యునదిగా మారిన వేదవతి హకరిలో నీటి సవ్వడులు వినిపించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కరువు సీమలో వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకుని రైతులకు ఉపయోగపడేలా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. వర్షాలు రావడం, ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బీటీ ప్రాజెక్టు రైతుల్లో ముందు నుంచి ఆశలు చిగురిస్తున్నాయి. ఈ రబీ సీజన్లో పూర్తి స్థాయిలో పంటలు సాగు చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డ్యాంలో దాదాపు 2 టీఎంసీల నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో పూర్తి ఆయకట్టు సాగవుతుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హంద్రీ నీవా నుంచి బీటీ ప్రాజెక్టు చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే శాశ్వతంగా తమ బతుకులు బాగుపడతాయని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, బీటీ ప్రాజెక్ట్ నుంచి.